గతంలో మీరు చూశారు డెక్కన్ సిమెంట్స్ యజమానిని ముఖ్యమంత్రి గారి ఇంటికి ఎదురుగా గెస్ట్ హౌస్లో తుపాకీ పెట్టి వసూలు చేసిండ్రు అని స్వయంగా కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పారు. అది ఎవరు చేసిండ్రు? ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి గారు చేసిండ్రు అని చెప్పి మంత్రి గారి కుమార్తె చెప్పింది. అంటే మీరు అక్కడేం జరిగింది? ముఖ్యమంత్రి వర్సెస్ కొండా సురేఖ గారు. ఏం పంచాయతీ? వ్యాపారవేత్తల దగ్గర తుపాకులు పెట్టి బెదిరించిన వసూలు చేసిన డబ్బుల్లో వాటా పంచాయతీ. అక్కడేమో డెక్కన్ సిమెంట్స్ యాజమాని ఇచ్చిన డబ్బుల్లో వాటాల పంచాయతీతోని ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ అటవీ శాఖ మంత్రి మధ్యలో పంచాయతీ చూశాం. మరో పంచాయతీ టెండర్ల పంచాయతీ. సమ్మక్క సారక్క మేడారం టెండర్లలో దేవాదాయ శాఖ టెండర్లు పిలిచి టెండర్లు ఫైనల్ చేస్తే తనకు దక్కలేదని, పొంగులేటి గారి కంపెనీకి దక్కలేదని టెండర్లే రద్దు చేసి దేవాదాయ శాఖ నుంచి ఆ టెండర్ల విధానాన్ని R&B శాఖకు బదిలీ చేసి టెండర్లు దక్కించుకున్నది పొంగులేటి గారి